అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మనకి కోనసీమ జిల్లా నుంచి రిక్వెస్ట్ వచ్చింది. అక్కడ వెంకటరమణ అని తను రిక్వెస్ట్లు పంపించాడు. ముగ్గురున్నారు. వాళ్ళ మన ప్రొసీజర్ ప్రకారం వీడియోస్ అడిగాను. వీడియోస్ అన్నీ వచ్చినాయి. అంబాజీపేట గ్రామం, ఇరుసు మండలం. వాళ్ళ పేర్లు మందా శ్రీనివాస్, వాసంశెట్టి శ్రీనివాసరావు, బండి కృష్ణ. వీళ్ళ ముగ్గురికి ప్రాబ్లం ఉందని చెప్పారు. ఆ వీడియోస్ వచ్చిన తర్వాత తెలిసింది. షుగర్ వలన ఇద్దరికి కాలు తీసేశారు. ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి పోలియో ఉంది. దాంతో వాళ్ళు నడవటానికి చాలా కష్టంగా ఉంది. పోలియో అబ్బాయి ఇంకా నడవలేకపోతున్నాడు. వీళ్ళిద్దరూ ఒక్క కాలుతో నడవటం అనేది చాలా కష్టం, మనకు తెలిసిన విషయమే కదా. ముగ్గురు జెన్యూన్ కేసులే అని నేను ట్రైసైకిల్స్ వాళ్ళకు ఉపయోగపడతాయి అనిపించింది. చేతులు మంచిగా ఉన్నాయి ముగ్గురికిను. అందుకు ట్రైసైకిల్స్ పంపించాను. ఆ ఊరి పెద్దవాళ్ళ మధ్యలో అందరినీ పిలిచి వాళ్ళ ముగ్గురిని, అంటే చుట్టుపక్కల ఉంటారంట, 3 చోట్ల తిరగాలంటే మనకి కష్టం కాబట్టి రావటం ఈజీనే అన్నారు. వాళ్ళు తీసుకొస్తామన్నారు. వాళ్ళ ముగ్గురిని ఒక చోట పెట్టి ఇవ్వటం జరిగింది నిన్న. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం ముగ్గురికి ఉపయోగపడగలిగాము. ఇది ఇవ్వటానికి నేను ఎవరి దగ్గర నుంచి పైసా డొనేషన్ తీసుకోలేదు. ఇది ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. ఎందుకు అని అనుకోకండి. మనం డొనేషన్స్ ఇస్తాము అని చాలామంది వస్తున్నారు ముందుకి. మనం తీసుకుంటాము అనే అభిప్రాయం వాళ్ళల్లో కలగకూడదు కదా. ఇంతవరకు పైసా కూడా నేను డొనేషన్ తీసుకోలేదు. కానీ ఆన్లైన్ శారీస్ బిజినెస్ ద్వారా వచ్చిన మనీతోనే మనం చేస్తున్నాము. కానీ పిల్లలందరికీ దీంట్లో బాగా ఉంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు బయటికి వెళ్లకుండా ఆంటీ దగ్గరే తీసుకోవాలి, అమ్మ దగ్గరే తీసుకోవాలి అని ఆలోచించి నా దగ్గరే కొంతమంది అవసరం లేకపోయినా కూడా తీసుకుంటున్నారు. వాళ్ళ రిలేటివ్స్ని జాయిన్ చేశారు, వాళ్ళ ఫ్రెండ్స్ని. ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్స్తో చెప్తున్నారు. అందుకు దీంట్లో ప్రతి ఒక్కళ్ళకి బాగా ఉంది. ముఖ్యంగా శ్రీనుకు కూడా చాలా బాగుంది. అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. ఇప్పుడు మన దాంట్లో ఇంకొకళ్ళు యాడ్ అయ్యారు, వెంకటరమణ అని. ఆ అంబాజీపేటలో వెంకటరమణ అని అతను ఉంటాడు. అతను కూడా నేను చేస్తానమ్మా ఈ ఏరియాలో అన్నాడు. అతను కూడా ఏమీ స్వార్థం లేకుండా సేవ చేయాలనే భావన ఉన్న మనిషి. అతను కూడా యాడ్ అయ్యాడు. ఇప్పుడు శ్రీను లాగానే అతను కూడాను. తనకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళ ముగ్గురికి మనం ఈరోజు చాలా ఉపయోగపడ్డాము అనుకుంటున్నాను. మనకి ఈ అవకాశం ఇచ్చిన వెంకటరమణకి, ఆ ముగ్గురికి కూడా మనం కృతజ్ఞతలు చెబుతున్నాను. భగవంతుడు మనకి ఇలా ఇచ్చే అవకాశాన్ని, అదృష్టాన్ని కల్పించినందుకు భగవంతుడికి నా కృతజ్ఞతలు. ఇక ముందు కూడా మనం ఎక్కడ అవసరం ఉంటే, అమ్మ రాదమ్మ సైకిల్ నడవలేకపోతున్నాను అంటే వాళ్ళ పక్కన మనందరం ఉంటాము. మీరు దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. దానివల్ల 10 మందికి వెళ్తుంది. దాంతో మనకు ₹1 వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ ఏదన్నా అవసరం ఉంటే ఉన్నాళ్ళు బయటకు వస్తారు. ఉంటాను. థ్యాంక్ యూ. ఏదైనా మీరు ఒక దైవంగా ఇది చేస్తున్నారు, చాలా మంచిదమ్మా. మా గ్రామానికి చేసినందుకు మీకు నమస్కారం. నమస్కారం అమ్మా. నా పేరు ఆకుల దొరబాబు, ఎక్స్ సర్పంచ్ చేస్తున్నాండి. నమస్కారం అమ్మా. మీ సేవ అద్భుతమైన సేవ అమ్మా. అందరూ మెచ్చుకుంటున్నారు. మేమందరం మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. నా పేరు హేర్లగడ్డ స్వామి. మీ సేవకి నమస్కారం, మంచి అభినందన. నమస్తే అమ్మా. నా పేరు ఎక్సెస్ సత్యనారాయణ. మీ సేవ అమ్మా. మీకు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఉండాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే అమ్మా. నా పేరు రాఘు నాయక్. మీ సేవకి చాలా ధన్యవాదాలమ్మా. వెంకటేశ్వరండి, మాజీ నెంబర్ అండి. మీరు సేవగా మీ ఆరోగ్యం అందరికీ సుఖంగా ఉండి ఇంకా 10 మంది సేవ చేయాలని కోరుతున్నాను. అమ్మ, నా గ్రామం తరఫున ధన్యవాదాలు. నమస్తే అమ్మా. హీరో గారు ఈ ద్వారా మరిన్ని సేవలు అందించాలమ్మా గ్రామాలకి.
మీరు ఆయుర్వేదాలతో ఉండాలని. అలాగమ్మా అలాగే అమ్మ, మీకు సపోర్ట్గా ఉంటామమ్మా. అలాగమ్మా అలాగే అలాగమ్మా అలాగే ఆ పనిలో కూడా మేము సహాయకరంగా ఉంటామమ్మా. ఓకే అమ్మ, ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. చాలా కృతజ్ఞతలు. అందరి గ్రామం మన గ్రామం. అదే మన గ్రామం మన గ్రామం మన గ్రామం. ఓకే మన ఇద్దరికి కూడా శ్రీనన్నను బ్రదర్ కూడా శుభస్థితులు మనకి అంబాజీపేట అన్నయ్యలందరికీ కూడా వాళ్ళు కూడా అక్కడి నుంచి కూడా మనతో పాటు ఈ కార్యక్రమానికి తీసుకురమ్మా. ఎలా రామస్ గారు సేవలు చెప్తాను. మేడం మీరు చేసిన సేవలు చాలా అద్భుతం అమ్మా. ఇలాంటి మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటూ మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం మేడం. నమస్తే మేడం. ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని, మీ ద్వారా చాలా మందికి ఉపయోగపడాలని, మీకు ఆ భగవంతుడు ఆరోగ్యాలు దయచేయాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తుంది. చాలా మంచి కార్యక్రమం ఇది. చాలా మేము ఆనందిస్తాము ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమంలో మా ఊరు ఇష్టమంట నేదునూరు రమణన్న అతను చాలా కష్టపడి ఈ తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా ఈరోజు 10 మందిని పిలిచి మంచి కార్యక్రమం చేసేది. మళ్ళీ ఆయన నాకు తెలుసండి, ఆయన ద్వారాగా నేను ఫోటోలు గట్టా పెట్టాను వీళ్ళందరికీ అని చెప్పాడు రమణతను. ఇతను చాలా మంచివాడు. అన్ని ఇలాంటి కార్యక్రమాల్లో చాలా ఎదురుంటాడండి ఇతను. నమస్తే అండి. మీరు చేసిన సేవలకి చాలా థ్యాంక్స్ అండి. అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు మేము ఎలా చేయాలో మీ ఇలాంటి వాళ్ళు చేస్తే మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. ఇలాగ అంగవైకల్యానికి ఇచ్చినందుకు మేము చాలా చాలా సంతోషంగా ఉందండి. కోట్లు ఉన్న మూట కట్టుకున్న ఏమన్నా ఇంకో 15 సంవత్సరాలు ఉంటాం, అంతకన్నా ఏమో ఉండదండి. అందుకని ఇలాంటి వాళ్ళకి ఇంకా చెయ్యాలని, మీలాంటి మహానుభావులు ఉన్న మూలని ఇంక చేతి వల్ల ఉంటున్నాం. లేకపోతే ఎప్పుడో వచ్చేది వల్ల ఉంటానమ్మా. మన అందరికీ నమస్కారం. మరి నేను ఏలూరు జిల్లా నుంచి చింతలపూడి నియోజకవర్గం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మరి మన సోదరులు కూడా నన్ను ఇక్కడికి మరి ఇరుసుమంట రప్పించడానికి కారకులైనందరూ ప్రత్యేకంగా అన్నగారు కూడా శ్రీనాన్నకి తమ్ముడికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తామన్నా. ఇప్పుడు బొప్పన రాధమ్మ గారు ఫోటోలో ఉన్న అమ్మగారు ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నారు. ఆవిడ ఒక ఏకైక సంకల్పం, ఎవరి దగ్గర కూడా ₹1 డొనేషన్స్ తీసుకోకుండా తను ఏదైతే శారీస్ ఆన్లైన్ బిజినెస్ ద్వారా వచ్చే ప్రతి రూపాయి కూడబెట్టి ఎటువంటి వేస్ట్ ఖర్చులు చేయకుండా ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా డొనేషన్స్ అనేది ఎవరి దగ్గర తీసుకోరు. ఎంత కుబేర్లు కూడా రాధమ్మ గారి సేవలు చూస్తూ ఉన్నారు. అమ్మ మేము కూడా మీకు సహాయం చేస్తాం, డబ్బులు పంపిస్తూ ఉంటే కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు రాధమ్మ గారు. తన స్వశక్తితోటి 4 గోళ్ల మధ్యనే కూర్చొని ఈ 2 రాష్ట్రాల్లో, అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో కూడా శారీరక వికలాంగులు, మానసిక వికలాంగులు, ఎవరైతే మంచానికి పరిమితమైనటువంటి అంగవైకల్యంతో బాధపడేవాళ్ళు, పక్షవాతంతో బాధపడేవాళ్ళు, వీళ్ళ తాడి చెట్టు మీద నుంచి కింద పడిపోయి వెన్నుముక్కలు కోల్పోయిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా నా చేత అమ్మగారు రప్పించుకొని వీడియోస్ అన్నీ కూడా జెన్యూన్ కేసెస్ ఎవరికైతే ఉపయోగం ఈ సైకిళ్ళు ట్రైసైకిల్స్ వీల్ చైర్ ఎవరికైతే ఉపయోగపడి వాళ్ళ ఇంటికి పరిమితం కాకుండా సమాజంలోకి వచ్చి ధైర్యంగా స్వశక్తితోటి మరి వాళ్ళ యొక్క మనోసంకల్పంతో ఎవరో కూడా అధైర్య చెందకూడదని ఉద్దేశించిన రాధమ్మ గారు ఏకైక సంకల్పంతో ఈరోజు 2 రాష్ట్రాల్లో తెలంగాణలో, ఆంధ్రాలో కూడా బొప్పన్న రాధమ్మ గారి సేవలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా 161 సైకిళ్ళు రాధమ్మ గారు ఇప్పుడు పంపించారు. ఈ 4తో కలిపి 165 సైకిళ్ళు 2 రాష్ట్రాల్లో ఎక్కడ ఏ జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో కూడా రాధమ్మ గారి సేవలు కొనసాగుతూ ఉన్నాయి. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరినీ కూడా సమిష్ట దృష్టితోటి చూసి ఏకైక వ్యక్తి బొప్పన రాధమ్మ గారు. మరి ఏదైతే మరి ఆ దైవ సంకల్పం రాధమ్మ గారిని ఈ విధంగా ప్రోత్సహించి ముందుకు నడిపిస్తుంది. మరెన్నో సేవా కార్యక్రమాలు అంటే ప్రభుత్వాలు ఇటువంటి సైకిల్ ఇస్తూ ఉంటాయి, కొంతమందికి అందకపోవచ్చు. అటువంటి విషయాల్లో రాధమ్మ
అటువంటి విషయాల్లో రాధమ్మ గారు మరి ఎవరిని కూడా వేలెత్తి చూపించకుండా మన వంతుగా సాయం చేయాలనే దృఢమైన సంకల్పంతో ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో కూడా 165వ సైకిల్గా ఈరోజు మరి ఇరుసు మండలం కార్యక్రమం చేయడం జరిగింది. బొప్పన రాధమ్మ గారి సేవలు ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. ఎందుకంటే రాధమ్మ గారు తెల్లారా లేస్తే ఇదే ధ్యాస, మనం ఎవరికి ఏం చేయాలి, మనం ఎవరికి ఏ విధంగా ఉపయోగపడాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో ఆవిడ నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఓ పక్కన ఒంటరి మహిళలకి ఇటువంటి దారిద్ర్య రేఖలు దిగుకున్న ఒంటరి మహిళలకి వాళ్ళ యొక్క జీవనోపాధిని పెంపొందే దిశగా, మహిళా సాధికారత పెంపొందే దిశగా రాధమ్మ గారు కుట్టు మిషన్లు కూడా వాళ్ళకి ఒంటరి మహిళలు కూడా ఒక పక్కన ఇస్తూ ఉన్నారు. ఒక పక్క కొండజాతి ప్రాంతాల్లో కూడా మరి బట్టలు లేని వాళ్ళకి, నిత్యావసరాలు లేని వాళ్ళకి, తినుబండరాలు లేని పిల్లలకు కూడా రాధమ్మ గారు అండగా ఉంటా ఉన్నారు. మరి అదేవిధంగా అటు గన్నవరం చూసుకుంటే అక్కడ ఒక 45 కుటుంబాలు కుష్టు రోగులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆ కాలనీని కూడా రాధమ్మ గారు 2-3 పర్యాయాలు వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపించి వాళ్ళ కుటుంబాలు కూడా ఆదుకుంటా ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్లో ఫుట్పాత్ మీద ఉన్నటువంటి అనాథలకి, అభాగ్యులకి అందరూ కూడా దుప్పట్లు చలికాలలో ఇవన్నీ కూడా రాధమ్మ గారు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక శక్తి రాధమ్మ గారు నడిపిస్తూ ఉంది. ఎన్ని వ్యవస్థలు, ఎన్ని ప్రభుత్వాలు పరిపాలిస్తున్నా కూడా మరి వాళ్ళెవరూ చేయలేని మారుమూల ప్రాంతాల్లో కూడా రాధమ్మ గారి సేవలు కొనసాగుతూ ఉన్నాయి. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరినీ కూడా సమిష్ట దృష్టితోటి చూసి ఏకైక వ్యక్తి బొప్పన రాధమ్మ గారు. మరి ఏదైతే మరి ఆ దైవ సంకల్పం రాధమ్మ గారిని ఈ విధంగా ప్రోత్సహించి ముందుకు నడిపిస్తుంది. మరెన్నో సేవా కార్యక్రమాలు అంటే ప్రభుత్వాలు ఇటువంటి సైకిల్ ఇస్తూ ఉంటాయి, కొంతమందికి అందకపోవచ్చు. అటువంటి విషయాల్లో రాధమ్మ గారు మరి ఎవరిని కూడా వేలెత్తి చూపించకుండా మన వంతుగా సాయం చేయాలనే దృఢమైన సంకల్పంతో ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో కూడా 165వ సైకిల్గా ఈరోజు మరి ఇరుసు మండలం కార్యక్రమం చేయడం జరిగింది. బొప్పన రాధమ్మ గారి సేవలు ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. ఎందుకంటే రాధమ్మ గారు తెల్లారా లేస్తే ఇదే ధ్యాస, మనం ఎవరికి ఏం చేయాలి, మనం ఎవరికి ఏ విధంగా ఉపయోగపడాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో ఆవిడ నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఓ పక్కన ఒంటరి మహిళలకి ఇటువంటి దారిద్ర్య రేఖలు దిగుకున్న ఒంటరి మహిళలకి వాళ్ళ యొక్క జీవనోపాధిని పెంపొందే దిశగా, మహిళా సాధికారత పెంపొందే దిశగా రాధమ్మ గారు కుట్టు మిషన్లు కూడా వాళ్ళకి ఒంటరి మహిళలు కూడా ఒక పక్కన ఇస్తూ ఉన్నారు. ఒక పక్క కొండజాతి ప్రాంతాల్లో కూడా మరి బట్టలు లేని వాళ్ళకి, నిత్యావసరాలు లేని వాళ్ళకి, తినుబండరాలు లేని పిల్లలకు కూడా రాధమ్మ గారు అండగా ఉంటా ఉన్నారు. మరి అదేవిధంగా అటు గన్నవరం చూసుకుంటే అక్కడ ఒక 45 కుటుంబాలు కుష్టు రోగులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆ కాలనీని కూడా రాధమ్మ గారు 2-3 పర్యాయాలు వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపించి వాళ్ళ కుటుంబాలు కూడా ఆదుకుంటా ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్లో ఫుట్పాత్ మీద ఉన్నటువంటి అనాథలకి, అభాగ్యులకి అందరూ కూడా దుప్పట్లు చలికాలలో ఇవన్నీ కూడా రాధమ్మ గారు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక శక్తి రాధమ్మ గారు నడిపిస్తూ ఉంది. ఎన్ని వ్యవస్థలు, ఎన్ని ప్రభుత్వాలు పరిపాలిస్తున్నా కూడా మరి వాళ్ళెవరూ చేయలేని పనులు కూడా రాధమ్మ గారు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా రాధమ్మ గారి సేవలు వినియోగించుకుంటారని, ఎంత దూరమైనా సరే ఆవిడ రావడానికి, మీ అందరికీ కూడా అండగా ఉండటానికి రాధమ్మ గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారని తెలియజేయమన్నారు. నా ద్వారాగా మీ ఫ్లెక్స్ కూడా, మరి రాధమ్మ గారి ఫ్లెక్స్ కూడా మీ గ్రామాలు ఇచ్చేళ్తా ఉన్నా. మీ చుట్టుపక్కల ఈ కాన్స్టిట్యుయెన్సీ జిల్లా పరిధిలో ఎవరు వికలాంగులు ఉన్నా కూడా మరి ఖచ్చితంగా మీ అందరికీ రాధమ్మ గారిని నెంబరిస్తాను. మీరు ఆ యొక్క రాధమ్మ గారి సేవలు ప్రతి ఒక్కరు వినియోగించుకొని ప్రతి కుటుంబానికి మన అండగా ఉండాలని, అది కూడా రాధమ్మ గారి ద్వారాగే మరి ఆ కుటుంబానికి చేదోడవాదుడిగా మీరు కూడా పాలి భాగస్వాములు ప్రతి ఒక్కరు కావాలని. ఎందుకంటే ఒక రాధమ్మ గారు ఆలోచన ప్రయాణమైన ఈ యజ్ఞం మరి నా ద్వారాగా ఇక్కడ మీ కన్నవరంలో మీ ఎంతమందితో మరి ఇంప్లిమెంటేషన్ జరుగుతుందంటే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా 2 రాష్ట్రాల్లో కూడా మరి ఇటువంటి బొప్పన రాధమ్మ గారు ఇటువంటి కూడా రిజిస్ట్రేషన్ లేని ట్రస్టులని దీన్ని ఏదో ట్రస్ట్గా రిజిస్ట్రేషన్ చేయించాలి అలా ఆలోచన లేకుండా కేవలం ఒక వ్యక్తితోనే ఈ యజ్ఞం మొదలుపెట్టాలి. ఎందుకంటే అవన్నీ కూడా ఆవిడకి ఇష్టం ఉంటుంది. మనం అందించేది రెండో కంటికి తెలియకూడదు అనేది ఏదైతే సామెత ఉందో అలాగే రాధమ్మ గారు ప్రతి కుటుంబంలో అండగా ఉండాలని ఆవిడ యొక్క దృఢ సంకల్పం ఉన్నారు. మీ అందరూ కూడా ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా పాలి భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. ఒక్కొక్కరు కూర్చోగలుగుతావా? లేచి మెల్లిగా
ఆయన సబ్జెక్ట్ కూర్చోమమ్మా. ఆయన ఒకటి నడుస్తాను చేతులు మామ. నువ్వు పక్కన సైకిల్ దూరం పెట్టాను మాత్రం నెక్స్ట్ అక్కడికి వెళ్ళాక కార్యక్రమం చేస్తామమ్మా. మరి గన్నవరం పి గన్నవరం ఏరియా మరి అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామం నుంచి మరి గ్రామస్తులందరూ పెద్ద సంఖ్యలో చేరుతున్నారమ్మా. పార్టీలకు మతాలకు అతీతంగా అందరూ వచ్చారు. మరి అందరూ కలిపి రాధమ్మ గారు వాటి సేవ కార్యక్రమాలు ఏమేమి చేస్తామని మీ అందరికీ చెప్పాను. మరి ఖచ్చితంగా మీ అందరూ కూడా అనుదిన ప్రార్థనలు రాధమ్మ గారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించిన ప్రతి ఒక్కరు ప్రయత్నం కోరుతా ఉన్నా. ఖచ్చితంగా మరి ఒకసారి అందరం కలిపి రాధమ్మ గారికి థ్యాంక్స్ చెప్దామా? ఇంకేం మరి ఏంటి అంటారు, భోజనాలు పిలుస్తున్నారమ్మా వాళ్ళు. మేడం గారు మీరు కూడా వచ్చండి, అదేం చెప్పారు కదా మీరు కూడా వస్తానని. ఏమో మామూలుగా ఉంటాయి ఏంటది మండపీతలు ఒక్కొక్క వీడియో తీసుకున్నా. అందరూ బాగానే ఉన్నాం. చేతులు రెండు చేతులు దీన్ని అమ్మటం కానీ పక్కన పెట్టారు చేయొద్దు. ఓకేనా? మీరు డైలీ వాడుకోండి. అమ్మా ఒకసారి అలా కాదు, మీరందరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే అవసరమైన వాళ్ళకి మనం చెయ్యందించవచ్చు. తప్పకుండా శ్రీను చెప్తాడు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోస్ అని నేను దాంట్లో పెడతాను. దానివల్ల మనం మరొకరికి ఉపయోగపడవచ్చు. మనం తప్పకుండా అమ్మా బాధ్యతలుగా నాన్న కప్పు చెప్తాను, చేసి పెడతాడు. నువ్వే మర్చిపోయాను. నారాయణ వెంకటరమణ బాబు. వెంకటరమణ వెల్కమ్ వెల్కమ్, థ్యాంక్ యూ. శ్రీనుకి అక్కడికి వచ్చే అవకాశం అదృష్టం కలిగింది. చాలా థ్యాంక్స్ అమ్మా. అలాగమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఉంటానమ్మా.